ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఎలా నేను జయించాలి? ఈ పోర్నోగ్రఫీ నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ త్రాగుడు నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ సిగరెట్ల నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ పాప దృష్టి నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ అశ్లీలమైన దృష్టిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎవరిని చూసినా ఇలాగని అనిపిస్తుంది, ఏది చూసినా ఇలాగ అనిపిస్తుంది. యూ నీడ్ ఎ బ్రేక్ త్రూ, అండ్ ద వన్ హూ కెన్ గివ్ ద బ్రేక్ త్రూ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మాత్రమే అడగాలి దేవుణ్ణి, దేవా నన్ను తప్పించు, నన్ను కరుణించయ్యా, నన్ను విడిపించయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. నా జీవితంలో విడుదల కావాలయ్యా, నా జీవితంలో మార్పు కావాలయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను మొత్తం దేవుడు వాక్యలో చూస్తాం, పాత నిబంధనలో తైల అభిషేకం ద్వారా ప్రతి బంధకం తెంపబడుతుందట. పాత నిబంధనలు మనం చూస్తే యెషయా గ్రంథంలో తైల అభిషేకం ద్వారా ప్రతి బంధకం తెంపబడుతుంది. తైల అభిషేకం ద్వారానే ప్రతి బంధకం, ఎవ్రీ యోక్ షల్ బి బ్రోకెన్ అన్నదప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకెంత ఘనమైనది. ఏ పాప బంధకాన్న తెంపి వేయగలిగింది. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు నువ్వు అడగాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ శక్తి నాకు దయచేయి, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి, నీ ఆత్మ తోడు నాకు దయచేయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యాకోబు పత్రిక 4:7 చూస్తాం, సబ్మిట్ అంటు గాడ్ అండ్ రెసిస్ట్ ద ఈవిల్ అండ్ హీ షల్ ఫ్లీ. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించో, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.